హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో 180 పాయింట్లు పెద్ద పన్నా. ఈ పెద్ద పన్నాలో 30.5 పొడవు, 26 చేయి పొడవు, 48 ఛాతీ, ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేసరికి 15 ఇంచులు ఉన్నటువంటి ఈ కొలతలతో మనం షర్టుని ఏ విధంగా కట్ చేయాలో వివరిస్తాను. ఇది క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ షర్ట్కి అవుటిన్ ఉంది కాబట్టి ఇలా గీతలు గీస్తున్నాను. ఇది లోపలికి, ఈ గీతలు వచ్చేసరికి లోపలికి అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి 180 పాయింట్లు కదా, పెద్ద పన్నా. అయినప్పటికీ కూడా బాడీ లూజు ఫ్రంట్ పార్ట్ వరకు 15 ఉంది. అందువల్ల ఇక్కడ మీకు ఫ్రంట్ పార్టు బ్యాకు రాదు. ఇక్కడ ఫ్రంట్లు తీసుకున్నా కానీ అటు వచ్చేసరికి హ్యాండ్ లూజ్ రావట్లేదు, సంక లూజ్ రావట్లేదు. కాబట్టి ఇక్కడ హ్యాండ్ కూడా తీయాలి కాదు. ఇలాంటి టైంలో ఇంకో రకం టెక్నిక్ ఉందన్నమాట, ఇంకో రకం కొలత ఉంది. ఇంకో రకంగా ఎలా పన్నాలో తీసుకోవాలనేది చెప్తాను. ఇదిగోండి, ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ మడతని ఇలా వేసుకోండి. చూడండి, ఇలా వేసుకోండి. ఈ మడతని ఇలా వేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి దీనికి, ఈ షర్ట్కి వచ్చేసరికి. చూడండి, ఓకే. ఇలా ఫోల్డ్ వేసుకోండి. చూడండి, ఇలా ఫోల్డ్ వేసుకోండి. ఇదిగోండి, అంచు ఇలా ఫోల్డ్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు తీసుకుంటున్నా. ఈ షర్టు కొలతలు వచ్చేసరికి 30.5 పొడవు, 24 షోల్డరు, 11.5 ఫ్రంటు, 48 చెస్టు, 26 చేయి పొడవు, 17 మోచేతి దగ్గర లూజు, 11 ముంజేతి దగ్గర లూజు, 15 ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 29, 21 కాలర్ అనమాట. ఇది పెద్ద షర్టు. ఇది 180 పాయింట్లు క్లాత్, పెద్ద పన్నా క్లాత్. దీంట్లో షర్టుని ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఓకే, దీనికి వచ్చేసరికి కింద పట్టీనే, క్రాస్ కాదు. ఇతనికి పొట్ట ఉంది కాబట్టి మనము కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చూడండి, ఈ విధంగా స్కేల్ పెట్టి గీత కొట్టుకోవాలి. ఇక్కడ ఇంత ఎక్కువ ఉండాలి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్గా సూట్ అవుద్ది అనమాట. ఇదిగోండి, పట్టీకి వచ్చేసరికి ఈ విధంగా గీత కొట్టుకుంటున్నాను, కింద పట్టీకి. ఓకే, ఇప్పుడు పొడవు 30.5 కదా, అప్పుడు 31.5 ఖర్చుతో కలిపి 35 మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. అప్పుడు 31.5 అన్నమాట. షోల్డర్ కోసం 2.5 కింద దించుతున్నాను, అది కామనేను. ఓకే, ఇక్కడ సంక వచ్చేసరికి చెస్ట్లో సగభాగం సంక వీలైనంత వరకు అలాగే ఉంటుంది. కాబట్టి 48 వచ్చేసరికి చెస్టు, దాంట్లో సగం 24 సంక అవుద్ది. 24లో సగం 12 అవుద్ది. ఓకే, మనము ఇక్కడ ఒక అంగుళం తగ్గించి పెట్టుకోవాలని చెప్పాను, 11 పెట్టుకోండి సరిపోయింది. ఓకే, 31 కదా, సగం వచ్చేసరికి 15.5 పాయింట్. ఓకే, అప్పుడు రెండు అంగుళాలు కలుపుకొని
17.5 పాయింట్ కాడికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది నడుము దగ్గరకు వచ్చుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ అంచులు తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పట్టీ గురించి, కాజాల పట్టీ, గుండీల పట్టీ గురించి 2 అంగుళాలు పెట్టుకుంటున్నాను. అది ఇలాగే ఎదిగిస్తున్నాను. ఓకే, ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 24, అంటే 24లో సగం 12 బాతిక ఖర్చుతో కలుపుకొని. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కాలర్ వచ్చేసరికి 20 కంటే పెచ్చు ఉంది, అంటే 21 ఉంది. అందువల్ల ఇక్కడ 3 బాతి పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఈ కొలత నేను పర్టికులర్గా తీసుకుంటాను. ఈ కొలత వచ్చేసరికి 11.5, అంటే 10 తక్కువ 12 ఖర్చుతో కలుపుకొని. వచ్చేసరికి ఫ్రంట్ పార్టు 15 ఉంది. ఇతనికి పొట్ట ఉంది కాబట్టి కిందకి పైకి ఒకే రకంగా ఉంటుంది కాబట్టి సెంటర్లో కూడా 15 ఉంటుంది, తగ్గించుకోకూడదు. కింద కూడా 15 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఉంచుకొని కట్ చేసుకుందాం. మనం కాలరు అటాచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది. ఓకే, 24 కదా సంఖ్య వచ్చేసరికి, అంటే 12 24 12 కదా. 12కి 1 అంగుళం తగ్గించి పెట్టుకున్నాం కదా, ఇక్కడ 11 పెట్టుకున్నాం కదా. ఓకే, 10.5 వచ్చే విధంగా ఒక రంగులు తగ్గించి 10.5 ఈ విధంగా రౌండ్ చూసినప్పుడు 10.5 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మనం తీసుకోవాలన్నమాట. రౌండ్ సంఖ్య రౌండ్ ఇవ్వండి 10.5. ఓకే, ఇక్కడ గుర్తు పెట్టిన కాడకి వచ్చే విధంగా ఓకే, ఇప్పుడు కింద పట్టీకి గీత పెట్టుకున్నాం కదా, ఇది కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉండి తీసేద్దాం. ఓకే, ఇది మనం ఫ్రంట్ పార్ట్లు తీసుకున్నాము. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ తీయటానికి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ పార్ట్ని దగ్గర పెట్టుకొని ఆ డ్రాయింగ్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ తీయాలి. ఇదిగో ఇట్లా వేసాం కదా, ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వస్తుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ లూజ్ వచ్చేసరికి 29. ఓకే, 29 దాంట్లో సగం 14.5, ఒక 25 ఖర్చు, 10 తక్కువ 15 బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి.
చూడండి. పార్ట్ ఎక్కువ 15 పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 29 లూజు కాబట్టి సగం 14.5 ఓ పార్ట్ ఎక్కొచ్చు అనమాట. ఓకే, ఇదిగోండి పార్ట్ ఎక్కువ 15 కాడికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలా వేసి ఓకే ఇలా వేయండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1.5 పాయింట్ చెప్తుంటాను కదా, బ్యాక్కి ఫ్రంట్కి పైన గ్యాప్ షోల్డర్కి ఇక్కడ 1.5 పాయింట్ చెప్తుంటాను ఎప్పుడైనా సరే. కానీ ఈ షర్ట్ వచ్చేసరికి పెద్దది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనము పార్ట్ ఎక్కువ 2 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇంకో పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. 24 షోల్డర్ అంటే 12.25, 12 ప్లస్ ఖర్చు 12.25. ఇదిగోండి ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఇతనికి ముందు పొట్ట ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడు మనము పైకి పెట్టుకోవాలి, ఫ్రంట్ కిందకు ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ వైపు దాదాపు ఇంత అంటే 35 అంగుళం వరకు దాదాపు పైకి పెట్టుకోవాలి ఇతని సైజును బట్టి. ఓకే, ఇలాగైతే గీసుకోండి, అప్పుడే మనకి షర్టు కరెక్ట్గా ఉండిద్ది. లేకపోతే ఫ్రంట్ వైపు పైకి ఉంటుంది, బ్యాక్ వైపు కిందకు ఉండటం వల్ల షర్టు చూడటానికి బాగోదు. ఓకే, ఈ జాగ్రత్త తీసుకోండి పొట్టున్న వ్యక్తులకి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా గీత గీసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఏమో కిందికి ఉంది, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి కొంచెం తగ్గింది. ఓకే, ఇప్పుడు మనము చేతులు కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చింది కదా, మనము ఈ సైడ్ నుంచి చేతులు తీసుకుందాం. ఓకే, ఇట్లా ఇట్లా వేసుకోవాలి మడత. చూడండి, ఇదిగోండి ఇక్కడ సెంటరు, ఇందాక సెంటర్కి మనం ఘాటు పెట్టుకున్నాం. సెంటర్ ఘాటు ఇది గుర్తుగా, ఈ సెంటర్కి ఇటు ఇటు క్లాత్ సెంటర్ ఘాటు పెట్టుకొని ఈ విధంగా ఉంచి మనం హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, సంఖ్య 24 చెప్పాను కదా, 12 రోజులు 24 కదా, ఒక్క రంగులం తగ్గించి 11.5 పెట్టుకోండి. అప్పుడు మనకి ఆ రంగులము ప్లస్ ఖర్చు పాతికి కూడా కలిసి వచ్చింది అనమాట మనం ఇట్లా రౌండ్ తీసుకున్నప్పుడు. ఓకే, 11.5 పెట్టాను.
గీతలు ఉన్నాయి చూడండి. గీతలు అంటే డిజైన్ ఉంది కాబట్టి దీనికి కంపల్సరీ మనము స్ట్రైట్ ఫోల్డింగే తీసుకోవాలి, లేకపోతే అది క్రాస్ ఉంటే బాగోదు. ఆ డిజైను క్రాస్ ఉంటే బాగోదు, స్ట్రైట్ ఫోల్డింగే వేసుకోవాలి. ఇంకా ఏదో క్లాత్ చాలకపోతే తప్పితే విడిగా గీతలు ఉన్న వాటికి డిజైన్ ఉన్న వాటికి స్ట్రైట్ ఫోల్డింగే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 26 చేయి పొడవు అంటే మనం ఇక్కడ ముంజేతి కాడ 2 అంగుళాలు మనకి వస్తుంది కాబట్టి, కప్సులు వస్తాయి కాబట్టి మనం అప్పుడు 1 అంగుళం తగ్గించుకొని 25 పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. మోచేతి కాడికి 10 ఇంచులు, మోచేతి కాడి లూజ్ వచ్చేసరికి 17, 8.5 అంటే 17 కదా, 8.35 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 11 ఉంది ముంజేతి కాడ, అంటే సగం 5.5, 11, 6.5, 6.35 పెట్టుకోవాలి. 1.25 ఎక్స్ట్రా పెట్టుకుంటే మన ఫిల్ట్లు కానీ ఏంటి చాక్ పట్టీలకు కానీ ఖర్చుకు కానీ సరిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి 3.5 పెట్టుకోవాలి. సైజుని బట్టి ఇక్కడ 3.5, 3.25 అంతే నడుస్తుంటుంది. ఇది ఎక్కువ సైజు పెద్ద సైజు కాబట్టి అక్కడ 3.5 పెట్టుకున్నాం. మామూలుగా ఇంకొంచెం చిన్న సైజుకి వచ్చేసరికి 3.25 పెట్టుకుంటే సరిపోద్ది అక్కడ. ఓకే, దీనికి 2 చేతులు ఒకేసారి కట్ చేయడానికి వీలు పడదు. ఏ చేతికి ఆ చేయి ఏ చేతికి ఆ చేయి కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక చేయి కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన చేతిని వేసుకొని రెండో చేతిని కట్ చేసుకోవాలన్నమాట. అలా కుదురుతుంది. ఇదిగోండి చూడండి, ఇలా గీసుకున్నాను. ఓకే, ఓకే చూడండి, ఒక హ్యాండ్ తీశాను. దీనికి కరెక్ట్ చేసుకోండి, సంక గొలుచుకోండి. ఎంత రావాలి మనకి? 11.5 ఏమో, 12 ఏమో సంక ప్లస్ 12.25 రావాలి ఖర్చుతో. అదుకోండి 12.25 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ వైపు మనం గుంట తీసుకోవాలి. ఓకే, చూడండి ఎట్లా ఉంటుంది హ్యాండ్. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూడండి, ఇలా ఓపెన్ చేసి ఇటు బ్యాక్ సైడ్ బ్యాక్ వచ్చే వైపు మనం ఇక్కడ చాక్ పట్టీలకి ఓపెన్ పెట్టుకోవాలి. దానికి ఇదిగోండి చూడండి ఎలా అంటే ఖర్చు ఇంత ఖర్చు పెట్టుకొని ఈ సెంటర్ ఘాట్ నుంచి ఖర్చు అవతలకి పెట్టుకొని కరెక్ట్గా సెంటర్ చూసుకోండి. చూడండి ఇలా గీసుకొని 26 చేయి పొడవు ఉంది కాబట్టి 5 అంగుళాల దాకా మనము చాక్ పట్టి ఓపెనింగ్ పెట్టుకోవాలి. అదే చేయి పొడవు గడక 24 అట్లా ఉందంటే 10 - 5
4.5 చేయి పొడవు తగ్గే కొంది ఆ విధంగా పెట్టుకోవాలి. దీనికి వచ్చేసరికి 5 అంగుళాలు పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక హ్యాండ్ తీసాము. రెండో హ్యాండ్ ఎలా తీస్తున్నామో చూపెడతాను. ఓకే, ఇదిగోండి చూడండి, ఇది ఒక చెయ్యి. ఇప్పుడు రెండో చేతికి ఈ విధంగా ఓపెన్ చేసుకొని, ఓకే, ఈ సెంటరు ఘాటు పెట్టుకున్నాం, గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారంగా మనం ఈ మొదటి చేతిని దీని మీద వేయాలన్నమాట. అవుటిన్ ఉంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటే, ఇదిగో ఇది కింద వైపు, ఇది పై వైపు, ఇది కింద వైపు. ఈ హ్యాండ్కి చూసుకోండి. చూడండి, ఇలా వరుసుకొని ఇదిగోండి, ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో చూడండి. ఇక్కడికి ఎంత దూరం ఉందో సెంటర్ నుంచి, ఇక్కడ కూడా అదే విధంగా ఈ ఘాటు కాడ నుంచి, ఈ సెంటర్ ఘాటు కాడ నుంచి ఈ హ్యాండ్కి అంతే ఉండేటట్టుగా కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ అంగుళం ఉంది, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అంగుళం ఉండాలన్నమాట. ఓకే, ఇది డిజైనే కాబట్టి గీతలు కాదు కాబట్టి, గీతలు కనుకుంటే కరెక్ట్గా గీతలు కలుపుకోవాలి. ఈ డిజైన్లో కలపది కూడా కాదు, ఇది కరెక్ట్గా లేవు డిజైన్ అనమాట ఇది, అందువల్ల. ఓకే, ఈ విధంగా ఉంచి మనం రెండో చేతిని కట్ చేసుకుంటున్నాం. ఓకే, రెండో చేతిని కూడా కట్ చేసుకున్నాం. ఈ చాక్ పట్టి ఓపెను, ఇక్కడ సెంటర్ ఘాటు, ఇక్కడ కూడా సెంటర్ ఘాటు పెట్టుకోండి, ఫ్రంట్ పార్టు. ఓకే, ఇదన్నమాట రెండు చేతులు మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా అవుటిని గుర్తు పెట్టుకొని, నేను ముందుగానే ఓవర్లాక్, సంఖకి ముందుగానే ఓవర్లాక్ చేసుకుంటాను కాబట్టి తర్వాత అర్థం కాదని చెప్పి సెంటర్లో షోల్డర్ కలుపుకుంటానికి గుర్తుంటానికి ఈ విధంగా గీత పెట్టుకుంటాను. సెంటర్ ఘాటు కాడికి అలా గీత పెట్టుకుంటే తర్వాత ఇబ్బంది కుట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి తీయటం. నెక్స్ట్ మనం షోల్డర్ తీసుకుందాం. చూడండి, ఈ క్లాత్లో వచ్చుద్ది అనమాట షోల్డర్ వచ్చేసరికి ఈ షోల్డర్లు మనం కాలర్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో తీసుకోవాలి, దీంట్లో వస్తుంది. ఓకే, ఇరవై 24 కదా షోల్డరు అంటే 12. ఇదిగోండి 12 బాతి పెడుతున్నాను, ఇక్కడ 12 బాతి పెడుతున్నాను.
ఇదిగోండి 12 బాతి పెట్టాను ఈడ. ఇక్కడ వచ్చేసరికి 4 బాతిక పాయింట్ పెట్టుకుంటున్నాను. పెద్ద చొక్కా కాబట్టి మామూలుగా అయితే 4 పాయింట్ లేకపోతే 4 పెట్టుకుంటాం. ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 బాతిక పాయింట్ పెడతాను, ఒక పాయింట్ ఎక్స్ట్రా పెడుతున్నా. ఓకే, ఏడొచ్చేసరికి ఈ షర్టుకు వచ్చేసరికి 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మామూలుగా అయితే ఆ షర్ట్లకి అయితే కొంచెం చిన్న షర్ట్లకి అయితే 5.5 పాయింట్, 5.5, 5.5, 5.6 ఈ విధంగా పెడుతుంటాను. ఇది పెద్ద షర్టు కాబట్టి దీనికి మనం 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి 3 బాతి పెడుతున్నాను, కాలర్ గుంటకు అనమాట. ఇక్కడ కూడా 3 బాతి పెట్టుకోవాలి. ఓకే, ఓకే, షోల్డర్ కూడా తీసాము. ఈ మిగిలిన క్లాత్లో మనం సెకండ్ షోల్డరు ఈ క్లాత్లో వీటిలో కలుపుకొని సెకండ్ షోల్డరు, జేబులు, కప్సులు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఓకే, అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ క్లాత్ చాలనప్పుడు కస్టమర్ ఇష్ట ప్రకారము మనం ముందుగానే చెప్తాం కాబట్టి లోపల షోల్డర్కి, లోపల జేబులకి వేరే క్లాత్ కూడా, అంటే వేరే క్లాత్ అంటే కలిసే క్లాత్ అనమాట. ఈ కలర్ కలిసే క్లాత్ ఏదైనా వేసే అవకాశం ఉంటుంది. అది కస్టమరు ఇష్ట ప్రకారం అనమాట. ఓకే, మనం ముందుగానే చెప్పుకుంటాం ఈ క్లాత్ మీకు చాలదండి, సరిపోదు కాబట్టి మేము లోపల షోల్డర్కి, లోపల జేబుకి వేరే క్లాత్ వేస్తామని చెప్పి ముందుగానే చెప్తామన్నమాట. అది ఓకే. ఈ షర్ట్ కటింగ్ అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.